గుడిసి వద్దనుకొని సిటీకి వెళ్ళి సిటీ నుంచి గుడిసుకు వస్తున్నారు వాళ్ళందరూ. సో అలాగా ఒక మేబీ 30-20 కాటేజీలు ఉంటాయి, హోటల్స్. సో అక్కడ ఓన్లీ టూరిస్టులు మాత్రమే ఉన్నారు. సో లోకలైట్స్ ఎవరు అక్కడ స్టే చేయట్లేదు. అంటే అది ఓన్లీ ఆ పర్పస్కే బిల్డ్ చేశారు, ఫామ్ ల్యాండ్స్లో బిల్డ్ చేశారు. తొక్కి చంపేసి ఎలా ఉన్నాడు వీడు. అలాగే కాటేజెస్ ఉన్నాయి. కాటేజెస్ ఓన్లీ కాటేజెస్, హోటల్స్, ఇలాంటి గుడిసెలు అన్నీ ఉన్నాయి. సో ఇవి ఓన్లీ టూరిస్టుల స్టేకి మాత్రమే వాడుతున్నారు. అండ్ స్టే అయితే బాగుంది, డీసెంట్గా. 1800 రూపీస్ ఒక రూమ్కి. డీసెంట్ రూమ్, అంతా బాగానే ఉంది. కానీ అంటే ఫుడ్ ఫెసిలిటీస్ ఏమీ ఉండవు, ఎందుకంటే అది కంప్లీట్గా ఫామ్లో ఉంది కాబట్టి మొత్తం అది డిస్కనెక్టెడ్ ప్లేస్ ఇది. సో ఇది డే 2. సో ఇప్పుడు మనము 9:40-9:40 స్టార్ట్ అయినాం. సో ఫస్ట్ మనము తుంగభద్ర డ్యామ్కి వెళ్తాము. అది ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్ ఉంది. సో గూగుల్ మ్యాప్స్ అయితే 58 మినిట్స్ చూపిస్తుంది. సో నాకు తెలిసి 1 అవర్ అనుకోండి. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ టు బెంగళూరు 380 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. యాక్చువల్గా అది ఎన్ రూట్ కాదు, మేము పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రివర్స్ రావాల్సి ఉంటుంది. ఇదంతా హొసాపేటే సిటీ. ఇది కొంచెం నాకు తెలిసి మేమున్న స్టే దగ్గరలో పోలిస్తే ఇదే అన్నిటికంటే పెద్ద సిటీ. అన్నీ నార్మల్ కార్ షోరూమ్స్ ఉన్నాయి, స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్, పార్క్స్, పెద్ద పెద్ద కాలనీస్ అన్నీ ఉన్నాయి. సో అది ఇది కొంచెం పెద్ద సిటీలా ఉంది ఇక్కడ దగ్గరలో. వెల్కమ్ టు తుంగభద్ర డ్యామ్. ఎండ చిక్కగా ఉంది. ఇప్పుడే వాటర్ బ్రేక్ కాపాం. ఎండ అయితే మామూలుగా లేదు. అట్లీస్ట్ పొద్దున 11 o'clock వరకు కూడా ఎయిర్ వస్తుంది, అట్లీస్ట్ కొంచెం కూల్ బ్రీజ్గా ఉన్నింది. ఇప్పుడు అలా లేదు, సెగ వస్తుంది. సో వాటర్ బ్రేక్స్ లేకపోతే మాత్రం చాలా 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 కష్టమవుతుంది. ఇప్పుడు నుంచి రోడ్స్ బాగానే ఉన్నాయి, కానీ తుమ్కూరు అదే 70-80 కిలోమీటర్స్, ఫస్ట్ బెంగళూరు 80 కిలోమీటర్స్ ఉంటుంది కదా. సో అది మాత్రమే కొంచెం రోడ్లు దారుణంగా, హెవీ ట్రాఫిక్, నేరో రోడ్స్ అవి చాలా చిన్నవి, పైగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో అన్నీ బోనస్లే అక్కడ. మేబీ అక్కడ వరకు కొంచెం స్పీడ్గా కొట్టి మళ్ళీ అక్కడ నుంచి ఆటోమేటిక్గా మనం కంట్రోల్గానే వెళ్ళాలి కాబట్టి స్లోగా వెళ్ళినా అనుకున్న టైం 5:36 లోపల వెళ్ళిపోతాం అనుకుంటున్నాం మేము. థ్యాంక్ఫుల్ మేడం. థ్యాంక్ఫుల్. కార్డ్ మన ఫ్యూయల్ బ్రేక్ తర్వాత ఒక 30-40 కిలోమీటర్స్ ఏమో కవర్ చేసినాం ఇప్పటివరకు. లంచ్ బ్రేక్ అవుతే మేలు అనుకుంటున్నాం, ఎందుకంటే వన్స్ సిటీలోకి స్టార్ట్ అయిపోయాం అనుకోండి, లైక్ ఫ్రమ్ తుమ్కూరు నుంచి ఇంటి వరకు 80 కిలోమీటర్స్, అట్లీస్ట్ ఒక 2 hours పడుతుందేమో. అది అక్కడెక్కడ కూడా మంచి హోటల్స్ లేవు, పైగా రోడ్స్ బాగాలేదు, ట్రాఫిక్ ఉంటుంది. సో ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇప్పుడే ఎక్కడన్నా లంచ్ ఫినిష్ చేసేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం నాన్ స్టాప్గా. మరి 1 or 2 వాటర్ బ్రేక్స్ తీసుకొని, అదే మనం ప్లాన్, అదే ఏదైతే ప్లాన్ అనుకున్నామో అలాగనే. అంతే. ఈ మెయిన్ రోడ్స్లో మాకు షెట్టి హోటల్స్ అని ఉన్నాయి. సో అవి కొంచెం అక్కడ ఇక్కడ విన్నాం పేరు. షెట్టి హోటల్స్లో నాన్ వెజ్ బాగుంటాయి, కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ అనేసి. సో అది విన్నాము, మేము ఎప్పుడు పోలేదు. సో ఇక్కడెక్కడో ఉన్నట్టు లెఫ్ట్లో రైట్ సైడ్లో హోర్డింగ్స్ ఉన్నాయి. మేబీ అది కనిపిస్తే దాంట్లో ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ హోటల్ పేరు న్యూ షెట్టి హోటల్ అని ఉంది. మేము అనుకున్నది ఇదో కాదో మాకు తెలియదు, కానీ ఫుడ్ అయితే ట్రై చేసి చెప్తా ఎలా ఉందో. సో ఇప్పుడు టైం 3 అయింది.
లంచ్ కాగా ఫినిష్ చేసేసాం. అది న్యూ షెట్టి ఫుడ్ హౌస్ ఏదో ఉంది, బాగుంది, ఫుడ్ చాలా బాగుంది. ఎవరన్నా ఇటు సైడ్ ఈ పర్టికులర్ డ్రైవ్ చేసేటప్పుడు ట్రై చేయొచ్చు. డీసెంట్ ప్రైసెస్, ఫుడ్ బాగుంది, క్వాలిటీ బాగుంది, సర్వీస్ కూడా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ట్రిప్ 0 చేసేసాను. ఇక్కడ నుంచి ఇంటికి 150 కిలోమీటర్స్ ఉంది, లైక్ 147 అనుకోండి. సో దీని ప్రకారం అయితే ఇప్పుడు ఎస్టిమేటెడ్ టైము 6 చూపిస్తుంది. ఎందుకంటే ఒక 3 hours ఏమో ఇక్కడ నుంచి. దట్టు మనం బ్రేక్ ఆల్మోస్ట్ 1 hour తీసుకున్నాం, పైగా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ అయితే 7కి. ఇప్పుడు ఇదివరకు నేను 5:30 అనుకున్నా, కానీ ఇంకొక కాఫీ బ్రేక్ కూడా ఉంటుంది కాబట్టి హాఫ్ అన్ అవర్కి ఇంకో కాఫీ బ్రేక్ కూడా ఉంటుంది కాబట్టి అన్నీ కన్సిడర్ చేసుకొని ఒక 7 అనుకోండి. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ 150 కిలోమీటర్స్ స్ట్రెచ్లో నాకు తెలిసి ఉండి అప్ టు 75 కిలోమీటర్స్ మాత్రం రోడ్ ఇలా ఉంటుంది. దాని తర్వాత 75 కిలోమీటర్స్ చెప్పాను కదా, తుమ్కూరు నుంచి బెంగళూరు కన్స్ట్రక్షన్ అవుతుంది, నారో రోడ్స్, ట్రాఫిక్ ఉంటుంది. సో అన్ని కాంబినేషన్స్తో చూస్తే టైం పట్టేలాగే ఉంది మాకు. మనం లంచ్ తర్వాత 73.2 కిలోమీటర్స్ కవర్ చేసాం 1 అవర్లో. మామూలు ట్రాఫిక్ అయితే లేదు. 110, 115 స్పీడింగ్ చేస్తున్నాం, బట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. కాన్స్టెంట్ స్పీడింగ్ చేయాలి నేనైతే, అయిపోయింది, బండి నాశనం పడుతుంది. మంచిగా వానబడి ఇప్పుడే ఆగినట్టుంది ఇక్కడంతా. ఫస్ట్ నేను బస్సుని స్కిప్ చేసేయాలి, ఇక్కడ పడుతుంది ఇంకా. ఇవి చినుకులే కాబట్టి ఫైన్. బాగానే పడుతుంది వాన, ఆరిపోతుంది వెళ్ళి లోపల. టెంపరేచర్ కూడా సడన్గా డ్రాప్ అయింది 25కి. రైడింగ్ గేర్లోకి వస్తున్నాయి నీళ్ళు, బాగానే పడుతుంది వాన అయితే. చెప్పాను కదా, నాకు వాటర్ రెసిస్టెన్స్ మాత్రమే, ప్రూఫ్ కాదు. సో కాసేపు ఉంటుంది, కానీ మనం నెక్స్ట్ ఫర్దర్గా కవర్ చేసే డిస్టెన్స్లో అంతా ఆరిపోతుంది మోస్ట్లీ. మళ్ళీ ఇక్కడ వాన లేదు. ఇందాక ప్లేస్లో మాత్రం గట్టి పడదు, ఒకసారి గట్టిగా పడింది ఆ బ్రిడ్జ్ పైన, బట్ ఇప్పుడు ఏం లేదు, నార్మల్గా ఇవి చిన్న సన్నగా చినుకులు పడుతున్నాయి అంతే. ఇప్పుడు ఇది తుమ్కూరులో వాన పడింది, యాక్చువల్గా ఇక్కడ గట్టిగా పడ్డది కాసేపు, అంటే రోడ్లు బట్టి అర్థమైంది. సో ఏంది పరిస్థితి, రైన్ గేర్ అంతా వేసుకుందామా అని మావాడు. అవసరం లేదు, ముందర బాగానే ఉంది, ఫైన్, తడిసినా కూడా ఆరిపోతుంది వెళ్ళే స్పీడింగ్కి. పోదాం కదా అని చెప్పిన మళ్ళీ. ఇప్పుడు బాగుంటుంది వెదర్, కానీ ఈ రోడ్డే ప్రాబ్లం. నేను చెప్పాను కదా, చాలా నేరో రోడ్డు ప్లస్ హెవీ వెహికల్స్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. సో అదే కొంచెం చిరాకు. అదర్వైజ్ మంచిగా వాన కూడా ఆగింది కాబట్టి బాగానే ఉంటుంది. ఇక్కడ వాన లేదు అసలు, ఓన్లీ అక్కడ మాత్రమే ఉంది. చాలామంది మా వాట్సాప్ స్టేటస్లు చూసి లేదా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు స్టోరీలో చూసి మీకేం భయ బాగా తిరుగుతున్నారు అంటూ ఉంటారు. ఎక్కువ కంప్లైంట్ మావాడికి వస్తూ ఉంటుంది పాపం. కానీ దాని వెనకాల కూడా ఎంతో కొంత ఎఫర్ట్స్ ఉంటాయి కదా. మనం మార్నింగ్ లేవాలి, ప్లానింగ్ చేసుకోవాలి, సాటర్డే సండే లేకుండా 11 వరకు పడుకొని లేచి మంచిగా ఒక రిలాక్స్డ్గా లేజీ మీల్ ఒకటి తినచ్చు, మంచి టీవీ షో ఒకటి చూడొచ్చు లేదా టీవీ చూడొచ్చు. ఈవినింగ్ మళ్ళీ మనకు కావాల్సిన ఫుడ్. కానీ రైడింగ్ చేయాలంటే అవన్నీ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఆ వీకెండ్ ఇంకో వీకెండ్ చేయొచ్చు కదా. సో అర్లీ మార్నింగ్ 4 o'clock లేవాలి. ఆ ముందు రోజు కొంచెం ఏదైనా బండి ప్రిపరేషన్ కూడా ఉంటుంది కదా, ఉన్న ప్లానింగ్ ఉంటుంది. కొంచెం సేపు అది చేసుకొని ఏ ప్లేసెస్ విజిట్ అవ్వాలి అన్నీ కూడా. ఇంకో ప్లానింగ్ ఏంటంటే ఏ ప్లేసెస్ విజిట్ అవ్వాలి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, అవి అన్నీ కూడా ఉంటాయి కదా ప్లానింగ్. మోస్ట్లీ అది మావాడే చూస్తాడు, కానీ అవన్నీ కూడా ప్లానింగే కదా. సో ఆ ఎఫర్ట్స్, ఆ హార్డ్ వర్క్, తోలడం కూడా 400 కిలోమీటర్స్ తోలడం ఈజీ కాదు కదా. ఓకే ఫైన్, సూపర్ బైక్స్ ఉన్నాయి, పెద్ద బైక్స్ ఉన్నాయి, మంచి సీసీ ఉన్నాయి, కరెక్టే. ఏ బైక్ అయినా కూడా నేను కూర్చొని దోలాలి, పడుకొని తోలలేము కదా ఎవరు. సో ఉంటుంది, నువ్వు ఏదైనా ఎంజాయ్ చేస్తూ ఉంటే దాని వెనకాల హార్డ్ వర్క్, పెయిన్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ పెయిన్ గురించి ఎవరు మాట్లాడరు, అందరూ మీకేం భయ్యా బాగా తిరుగుతున్నారు అంటున్నారు. సో ఇప్పటి వరకు మనం 100 కిలోమీటర్స్ కవర్ చేసాం. సో ఇంకొక 47 or 45 ఉంది అంతే. కానీ నేను నాకు చూపించాక తుమ్కూరు హైవే పైన ట్రాఫిక్, తుమ్కూరు టు బెంగళూరు అలాగే ఉంది, ఇంత కాన్సన్ట్రేటెడ్గానే ఉంది.
సో స్పీడింగ్ చేయలేము, ఓవర్టాక్స్ అంతా చేయలేము, ఇబ్బంది. సో మెల్లగానే వస్తున్నాం అప్పటి నుంచి. సో ఎక్కడన్నా కాఫీ బ్రేక్ తీసుకుందాం అనుకుంది, ఎందుకంటే ఈ ట్రాఫిక్లో తోలితేనే ఎక్కువ అలసిపోయిన ఫీలింగ్ ఉంది. ఒక 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ నుంచి ఒక కాఫీ బ్రేక్ తీసుకుంటే సెట్. సో ఇది సిటీ ఎంటర్ అవుతున్నట్టు ఇప్పుడు, ఎందుకంటే ఇదే నాకు తెలిసినంత వరకు లాస్ట్ టోల్. అంటే ఓవరాల్గా మళ్ళీ మధ్యలో ఫ్లైఓవర్స్కి టోల్స్ ఉన్నాయి, అది కాకుండా చెప్పడం ఇప్పుడు సిటీకి ఎంటర్ అవుతున్నట్టు మనం. సో అప్రాక్సిమేట్గా ఒక 40 కిలోమీటర్స్ ఉంటుందేమో. బెంగళూరు ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయినట్టుంది. వాన పడట్లేదు కాబట్టి ఓకే. ఇప్పుడు కానీ ఇంత ట్రాఫిక్లో వాన పడితే ఇంకేముంది. లాస్ట్ టైం మనం ఆ రైడ్ చేసాం కదా, ఇది టిబెట్ ఇన్ ఇండియా, ఆ రైడ్లో వచ్చేటప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంది ట్రాఫిక్. కాకపోతే బోనస్ ఏంటంటే వాన కూడా పడతా ఉంది ఘోరంగా. సో టైం అరౌండ్ 5 అయింది. అండ్ ఇంకా ఇంటికి డైరెక్ట్గా మ్యాప్స్ పెట్టాము. ఇంకొక 28-29 కిలోమీటర్స్ ఉంటుంది, 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఓవరాల్గా రైడ్ గురించి మాట్లాడితే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, హోప్ మీరు కూడా. సో ఈ రైడ్లో ఓవరాల్గా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ హైవే రైడ్ 350 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఎంజాయ్ చేశాను. మన 1300 కూడా ఫస్ట్ 350 కిలోమీటర్స్ అంటే అంత మంచి హైవే స్ట్రెచ్ అదే. సో నేనైతే రైడ్ తరోగా ఎంజాయ్ చేశాను. అండ్ హంపీ ప్లేస్ కూడా స్టే బాగుంది, ఫుడ్ కూడా బాగానే ఉంది. 1-2 చోట్ల ఫైన్, బట్ ఓవరాల్గా ఫుడ్ బాగుంది, స్టే బాగుంది, మంచి టైం స్పెండ్ చేశాను నేనైతే. అండ్ కాస్ట్ విషయానికి వస్తే నేను చాలా రఫ్గా చెప్తాను. పెట్రోల్కి 4,500 అండ్ రూమ్కి 2,000, ఫుడ్కి ఒక 2,000 వేసుకోండి విత్ ఆల్ టికెట్స్ అన్నీ కలిపి, ఎంట్రీ టికెట్స్, పార్కింగ్ ఫీజ్ అన్నీ కలిపి. సో టోటల్గా నాకు పడ్డ కాస్ట్ వచ్చి ఒక 8 అనుకోండి రఫ్గా. అంటే మావాడు కూడా ఉన్నాడు, షేర్ అనుకోండి, కానీ ఫ్యూయల్ కాస్ట్ షేర్ అవ్వదు. సో అందుకనేసి నేను రఫ్గా చెప్తున్నాను ఎంత అయింది అనేసి. సో అది ఓవరాల్ రైడ్ కాస్ట్, నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా నెక్స్ట్ చూపించడానికి ఏముండదు ట్రాఫిక్ తప్ప, కాబట్టి ఈరోజుకైతే ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.